ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శనివారం చందుర్తి మండల కేంద్రంలో 1,56,00,000తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించగా విప్ ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేద ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంతగానో ఉపయోగపడుతుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సుమారు 240 పైచిలకు నూతన అంబులెన్స్లను మంజూరు చేసిందని, అందులో భాగంగా రుద్రంగి, కొనరావుపేట మండల కేంద్రాలకు అంబులెన్స్లను మంజూరు చేశామని తెలిపారు. రుద్రంగి మండల కేంద్రంలో 1.50 కోట్లతో నూతన ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ నిర్వహించామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో డిఎస్సి వేశారని, ఆనాడు పేద ప్రజల కోసం 2 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ ప్రారంభం చేసుకుని నేడు దానిని 10 లక్షల వరకు పెంచడం జరిగిందని పేర్కొన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఎల్విసి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సుమారు 10 కోట్లు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. రాజకీయంగా జన్మనిచ్చిన చందుర్తి మండలాన్ని ఎప్పుడూ కూడా మరిచిపోనని తెలిపారు. చందుర్తి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని త్వరలోనే 30 పడకల ఆసుపత్రికి మార్చేందుకు కృషి చేస్తానని, రుద్రంగి మండల కేంద్రానికి 42 కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ను మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా వైద్యాధికారి వసంతరావు, మండల వైద్యాధికారి సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. సెంటర్ను అంటే మేము ప్రజా జీవితం రాకంటే ముందే చంద్రుతిలో ఉన్నటువంటి ప్రైమరీ హెల్త్ సెంటర్ అది మరమ్మతులకు వచ్చి ఎంత ప్రయత్నం చేసినా అది ఉండే పరిస్థితి లేదు కాబట్టి నూతనంగా మరి మనకు భవనం రావడం, అది నిర్మాణం కావడం, ఈరోజు మనం ప్రారంభం చేసుకోవడం, ఇది ఈ ప్రాంతంలో పేద ప్రజలకు వైద్యపరంగా ఉపయోగం రావడానికి చక్కటి అవకాశంగా నేను భావిస్తూ ఉన్నా. అదేవిధంగా ఇదే మండలం ఉన్నటువంటి రుద్రంగి గ్రామం ఇతర మండలంగా ఏర్పడినటువంటి సందర్భంలో అక్కడ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ సంబంధించిన నిధులు కూడా 1,50,00,000 పైన నిధులు మంజూరు కాబట్టి దానికి కూడా భూమి పూజ చేసుకోవడం జరిగింది. ఈ ప్రాంతంలో వైద్యపరంగా పేద ప్రజల సేవలు అందించాలని చెప్పే లక్ష్యంలో ముందుకు పోయే క్రమంలో రుద్రంగిలో నూతన అంబులెన్స్, కోనరావుపేటలో కూడా నూతన అంబులెన్స్ కావాలని కోరగానే ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా 213 అంబులెన్స్ మంజూరైన దానిలో కూడా 2 నియోజకవర్గంలోకి రావడం జరిగింది. ఈ జిల్లాలో మరొకటి కూడా వీర్నపల్లిలో మంజూరు రావడానికి అవకాశం ఉందని మాట ఈ సందర్భంగా చెబుతూ, ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి వైద్య సహాయాన్ని సేవ రూపంలో అందించేటువంటి భాగ్యాన్ని కూడా చేయడం జరిగిందని మాట ఈ సందర్భంగా చెబుతూ, అంతేకాదు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నర్సులకు సంబంధించి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని 7,100 నర్సు పోస్టులు కూడా ఈరోజు పోటీ పరీక్షల ద్వారా వచ్చిన వాళ్ళని ఎంపిక చేసి ఆయా ప్రైమరీ హెల్త్ సెంటర్లు కూడా మనం ఏఎన్ఎం విద్య కూడా ప్రాముఖ్యత ఇచ్చేటువంటి కార్యక్రమం చేసే సందర్భాన్ని గుర్తు చేస్తాం. అంటే ఇంచుమించు 10 సంవత్సరాలలో లేని డిఎస్సి మనం వచ్చిన తర్వాత తీసుకోవడం, ఇప్పటి వరకు 55,000 పైచీలకు ఉద్యోగాలు కల్పన చేసుకొని 2 లక్షలు ఇవ్వడానికి జాబ్ క్యాలెండర్ కూడా అసెంబ్లీలో డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇచ్చిన దాని ప్రకారం ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. విద్య, వైద్యం ప్రధానమైనటువంటి వనరులుగా పేదలకు అందించాలని చెప్పేటువంటి ఒక లక్ష్యం తీసుకొని ఈ ప్రభుత్వం ముందుకు పోతుందన్నమాట సందర్భం చెప్తూ, నాకు చందుర్తి మండలం పైన ఒక ప్రత్యేకమైన మమకారం ఉంది. నాకు రాజకీయ జన్మనిచ్చిన గడ్డ ఏది ఉందంటే చందుర్తి మండలం గడ్డ. ఈ గడ్డను ఎప్పుడు కూడా మర్చిపోయిన సందర్భం. కలెక్టర్ గారికి నేను 1990లో జిల్లా పరిషత్ మెంబర్గా ఎంపికైంది ఈ మండలం నుంచే. ఆనాటి నుండే రాజకీయంగా నాకు ఓనమాలను ఇచ్చి నేర్చుకున్నటువంటి ఈ ప్రాంతం నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు శాసనసభ్యుడి హోదాలో ప్రజల దీవెనతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జిల్లా మంత్రులకు సంబంధించిన కొండ ప్రభుత్వ శ్రీధరబాబు గారి సహకారంతో ప్రభుత్వ విప్పుగా ఈరోజు ఈ ప్రాంతంలో సేవలందించేటువంటి భాగ్యం కలిగిందంటే 1990లో నాకు రాజకీయంగా జన్మనిచ్చిన గడ్డ అని చెప్పిన మాట. పుట్టిన గడ్డగా రుద్రంగి, రాజకీయ జన్మనిచ్చిన గడ్డగా చెందుతుంది. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా ఈ ప్రాంతంలో మొదటి నుంచి కూడా ప్రజలతో మమేకమై ఆ ఇంట్లో ఒక బిడ్డడిగా ఉండేటువంటి కార్యక్రమం చేస్తూ ఏ కార్యక్రమం వచ్చినా ఈ ప్రాంతానికి రావాలని తహతాలాడుతూ కోరుకునేటువంటి వ్యక్తిత్వం ఉన్నవాడిగా
మరి ముందుకు పోతున్న సందర్భం. ఇక్కడ ఎవరు ఏది అడిగినా కాదనుకుంటున్నారు.